జుట్టు బాగా ఊడిపోతుందా, అదేవిధంగా తెల్ల జుట్టు ఎక్కువ వస్తుందా, దాని కంట్రోల్ కోసం, అదేవిధంగా మొటిమలు వచ్చి మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా, వాటన్నిటి కోసం ఒక మంచి రెమెడీ మీకు చూపించబోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్. స్కిన్ గ్లోయింగ్ కోసం, అలాగే జుట్టు తెల్లబడకుండా, జుట్టు ఊడిపోకుండా ఒక మంచి డ్రింక్ అయితే మీకు చూపించబోతున్నాను. అదేంటో చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అదేంటో చూసేద్దాం. మరి మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చేసుకోవచ్చండి. ఇక్కడ చూస్తున్నారు కదా, పచ్చి కరివేపాకు ముందుగా శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా ఆరబెట్టేశాను. బాగా దుమ్ము పట్టేసి ఉంటుంది యాక్చువల్గా. దీనికి కూడా మంచిగానే పెస్టిసైడ్స్ కూడా కొడుతూ ఉంటారు కాబట్టి చక్కగా కడుక్కోవాలి. అదేవిధంగా 2 ఇంచుల అల్లం ముక్కను కూడా పైన తొక్కంతా తీసేసి అలా పెట్టేశాను. ఇక్కడ 15 వరకు ఉసిరికాయలను తీసుకున్నానండి. ఇక్కడ సీజన్తో పని లేకుండా ఉసిరికాయలు ఇప్పుడు మనకు బాగా కనిపిస్తూనే ఉన్నాయండి. డైలీ అప్పటికప్పుడే ఫ్రెష్గా చేసుకొని కూడా తాగొచ్చు. అంత ఓపిక లేదనే వాళ్ళు మాత్రమే ఇప్పుడు నేను చూపించే విధానంలో చేసి పెట్టుకోండి. 15 డేస్ వరకు మనము ఇలా స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు. ముందుగా అయితే నేను కరివేపాకు కడిగి తడి లేకుండా ఆరబెట్టి పక్కన పెట్టాను. అదేవిధంగా అల్లం కూడా పైన స్కిన్ అంతా ఫిల్ అప్ చేసి పక్కన పెట్టేశాను. ఉసిరికాయల్ని ఈ విధంగా తీసామంటే ఈజీగా తీసుకోవచ్చండి. దానిపైన లైన్ ఉంటుంది కదా, అక్కడ కట్ చేసామంటే ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా అన్ని ఉసిరికాయలను అయితే తీసేసుకున్నాను. ఈ డ్రింక్ అనేది 1-2 రోజులు కాదండి, కనీసం ఒక 40 డేస్ అన్నా కంటిన్యూగా తాగడం వల్ల మనకున్న ప్రాబ్లమ్స్ అయితే తగ్గిపోతాయండి. చాలా వరకు కంట్రోల్ అవుతాయి. ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్లో మంచి మంచి హెల్తీ వీడియోస్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి కొత్తగా చూస్తుంటే. ఈ విధంగా అన్నీ కట్ చేశాను. దాంట్లో సీడ్స్ అన్నీ పక్కకు తీసేసానండి. మనము తీసుకున్న కరివేపాకు, అల్లం కొద్దిగా, అదేవిధంగా ఉసిరి ముక్కలు అన్నీ కలిపి మిక్సీ జార్లో యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కరివేపాకు మన ఇంట్లోనే దొరుకుతుంది. అదేవిధంగా అల్లం వంటింట్లోనే ఉంటుంది కదా. ఒక ఉసిరికాయలు మాత్రం మనము తెప్పించుకోవాల్సి ఉంటుంది. వీటిని యూజ్ చేస్తూ మనము నీట్గా ఒక పేస్ట్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ప్రతిరోజు ఒక గ్లాస్ వాటర్లో కలుపుకొని తాగామంటే మనకున్న ప్రాబ్లమ్స్ అంతా కూడా కంట్రోల్ అయిపోతాయండి. ఈ విధంగా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ముందుగా వాటర్ వేయకుండా ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకున్నామంటే మళ్ళీ వాటర్ వేసి గ్రైండ్ చేస్తే బాగా మెత్తటి పేస్ట్ అనేది వస్తుంది. ఫస్ట్ టైమే వాటర్ వేసినామంటే ఉసిరికాయలు సరిగ్గా నలగకుండా మధ్య మధ్యలో చిన్న చిన్న ముక్కలుగా అలాగే ఉండిపోతాయి. అందుకనేసి నేను ఫస్ట్ వాటర్ వేయకుండా గ్రైండ్ చేశాను. ఆ తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేస్తూ ఉన్నాను. మనం తీసుకునే ఈ పేస్ట్ని బట్టి వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా పేస్ట్ ఉంటే సరిపోతుంది. మన ఇంట్లో ఐస్ క్యూబ్స్ ప్రిపేర్ చేసుకునే బాక్స్ ఉంటుంది కదా, దాంట్లో ఈ పేస్ట్ని వేసి పెట్టుకుని క్యూబ్స్ లాగా రెడీ చేసుకొని దాన్ని మనము ఫ్రీజర్లోనే పెట్టుకున్నామంటే ప్రతిరోజు 1-2 క్యూబ్స్ వాటర్లో కలుపుకొని తాగడమేనండి. ఎంతో ఈజీ. ఈ విధంగా ఈ ఐస్ క్యూబ్ బాక్స్లో ఈ పేస్ట్ని అయితే యాడ్ చేస్తూ ఉన్నాను నేను. నాకైతే 2 టైమ్స్ నింపుకునే అంత పేస్ట్ వచ్చేసింది. ఫస్ట్ టైం వేసి చూపిస్తున్నాను, సెకండ్ టైం మీకు చూపించట్లేదు. మనము ప్రతిరోజు కూడా ఒక గ్లాసు వాటర్లో ఒక క్యూబ్ వేసుకొని తాగామంటే స్కిన్ పైన వచ్చిన మచ్చలు తగ్గిపోతాయి. అదేవిధంగా జుట్టు రాలడం అనే సమస్య కూడా బాగా కంట్రోల్లోకి వస్తుందండి. ఉసిరికాయలు సి విటమిన్ పుష్కలంగా కలిగి ఉంటాయి కదా. ఫ్రిడ్జ్లో పెడితే పాడవుతుంది, విటమిన్ పోతుంది అనుకునే వాళ్ళు ఫ్రెష్గా అప్పటికప్పుడు తెచ్చుకొని ఒక ఉసిరికాయ, కొద్దిగా గుప్పెడి కరివేపాకు, కొద్దిగా అల్లం ముక్క వేసి పేస్ట్ చేసుకొని ఆ విధంగా కూడా తాగొచ్చండి. ఓపిక ఉంటే అది చాలా బెస్ట్ రెమెడీ. మనకు అంత ఓపిక ఉండదు కాబట్టి ఈ విధంగా చేసుకొని తాగాలి. అదేవిధంగా డైలీ ఉసిరికాయలు దొరుకుతాయనే సీజన్ కూడా కాదు ఇది. కాకపోతే ఇప్పుడు ఎప్పుడు చూసినా మనకు మార్కెట్లో ఉసిరికాయలు అయితే ఉంటున్నాయి.
ఈ విధంగా పేస్ట్ అంతా ఈ బాక్స్లో అయితే వేసుకోవాలి. పేస్ట్తో ఈ ట్రే అంతా నింపిన తర్వాత ఫ్రీజర్లో 3-4 గంటలు పెట్టేస్తే ఐస్ క్యూబ్స్ రెడీ అయిపోతాయి కదా. వాటిల్ని తీసి మనము ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ లేదా ఏదైనా స్టీల్ డబ్బాలో కానీ పెట్టుకొని మళ్ళీ ఫ్రీజర్లో పెట్టుకోవాలండి. గాజు బాక్స్ ఉంటే గాజు బాక్స్లో పెట్టేసుకోండి, చక్కగా అలాగే ఉంటాయి. డైలీ ఒక క్యూబ్ తీసుకొని వాటర్లో కలుపుకొని మనము మార్నింగ్ ఎంటీ స్టమక్తో తాగితే చాలా మంచిది. పొట్ట కూడా క్లీన్ అవుతుంది. అదేవిధంగా మన జుట్టు రాలే సమస్య, ముఖ్యంగా కరివేపాకు మనం ఎక్కువగా ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. తెల్ల జుట్టు కూడా కంట్రోల్ అవుతుందండి, మనందరికీ తెలిసిన విషయమే. అల్లం తగినంత మోతాదులో తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యను అయితే కంట్రోల్లో ఉంచుకోవచ్చండి. అదేవిధంగా ఇక్కడ తేనె చూస్తున్నారు కదా, ఈ తేనె అయితే న్యాచురల్ అండి, అడవి నుంచి తీసుకొచ్చింది. డైలీ మనము ఒక ఉసిరికాయ తీసుకున్నామంటే మన శరీరానికి కావాల్సిన సి విటమిన్ అయితే సరిపోతుంది. మనము ఐరన్ కంటెంట్ ఏది తీసుకున్నా కూడా బాడీ అనేది ఐరన్ని గ్రహిస్తుంది. ఈ విధంగా ఒక క్యూబ్ వేసుకున్న తర్వాత అలాగే తాగలేకపోతే 1 టీ స్పూన్ తేనె యాడ్ చేసుకొని తాగొచ్చు. తేనె మచ్చలను పోగొట్టడంలో చాలా బాగా పనిచేస్తుంది. 1-2 రోజులు ఇలా తాగి సరిగ్గా లేదని చెప్పవద్దు. ఖచ్చితంగా ఒక 40 డేస్ అన్నా తాగడం వల్ల లోపల నుంచి క్లీన్ అయ్యి మన స్కిన్ గ్లోయింగ్ కానీ మన జుట్టు రాలే సమస్య కానీ అరికట్టబడుతుందండి. ఇలా ట్రై చేసి చూసి ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి. ఈ క్యూబ్స్ అంతా నేను ఇలా బాక్స్లోకి యాడ్ చేస్తూ ఉన్నాను. అన్నీ వేసుకొని మూత పెట్టేసి మనం ఫ్రీజర్లో పెట్టుకొని మనకు కావాల్సినప్పుడు ఉపయోగించుకోవచ్చండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల 10 మందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది. అదేవిధంగా మన ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మన ఛానల్లో మంచి మంచి హెల్తీ వీడియోస్, అదేవిధంగా ప్లాంట్స్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి, మంచి వంటలు కూడా ఉంటాయి, టిప్స్ కూడా ఉంటాయి. మీకు ఎవరికైనా అవసరం ఉండేవాళ్ళు ఒకసారి ఛానల్ని చెక్ చేసి ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి. ఈ వాటర్ అయితే 200 ml అలా ఉంటుందండి. దాంట్లో ఒక క్యూబ్ వేసాను. అదేవిధంగా 1 టీ స్పూన్ తేనె కూడా యాడ్ చేస్తున్నాను. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ న్యాచురల్ రెమెడీని పాటించి మన ఆరోగ్యాన్ని మనమే పరిరక్షించుకుందాము. మందులు వాడి తగ్గించే కంటే ఇలాంటి న్యాచురల్ రెమెడీస్ వాడడం చాలా చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నానండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.